ఎవడా నువ్వు? ఎవరితో ఇదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు. ఎక్స్ట్రా చేయకే. ఎగస్ట్రాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా ప్లానింగ్ తొక్కలో ప్లానింగ్. రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజాగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబిలీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళైందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్లం. పెళ్లి మీ ఇద్దరికా మా ఇద్దరికా? ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొట్టుకుంటారా? తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి? ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు. మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా. అక్కడ చేతులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? చెప్పు టిల్లు. ఈడో పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుది. ఎందుకు పని చేసినావు లోపల? టిల్లు నువ్వు ఇలా అరుస్తావని. అరే అరవకపోతే ఏం చేయాలా? సప్పట్లు కొట్టాలా శవాన్ని చూసి? టిల్లు టిల్లు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ ప్లీజ్. ఎవరైనా వింటారు ప్లీజ్. ఓకే రాధిక, కాదు ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పేసేయి. ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ అది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నువ్వు కామ్గా ఉంటానంటేనే నేను తలుపు తీస్తా. నేను పోలీసులకు ఫోన్ చేసిన, పెట్టేసి రాధిక. గో టు హెల్ప్. ఈ విషయం ఆల్రెడీ తెలుసు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్నీ తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ ఎ సెకండరీ థింగ్. వాట్ ఏ బ్యూటీ! రాధిక మీన్స్ రాధిక, రాధిక హోల్ స్క్వేర్. 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్. ఈవిల్ డెడ్ ఇది. ఐ హావ్ వన్ డౌట్. నువ్వు ప్రీవియస్లీ ఇట్లా బాగా కుక్కలు ఇన్వాల్వ్ అయిన వర్క్స్ ఏమైనా చేసినావా? వాట్? మరి లేకపోతే జనాల నువ్వుకే కట్టిబాడు దొబ్బే అలవాటు ఎడికెళ్ళి వచ్చింది రాధిక నీకు? మరి వాడు మీదకి వచ్చేస్తుంటే ఏం చేయాలి? ఏం చేయకు, నాకు చెప్పకు ఇవన్నీ. ఎందుకంటే నీ యొక్క రొమాంటిక్ ఫ్యాంటసీస్ ఏ అయితేనో ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. తన పర్సనల్ అది. ఇప్పుడుగా కోడల పిల్ల గంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే మరి ఈ ఫకీర్ గానివి నిన్ను చేసుకుంటారా? అవును, ఎందుకంటే నేను కూడా పోలీస్ ఆఫీసర్నే. నేను కూడా నార్మల్ పోలీస్ ఆఫీసర్ని కాదు. నన్ను కూడా ఆమెనే పనులు పెట్టించింది. ఒక ఇంటర్నేషనల్ డాన్ ఉన్నాడు, ఆయన చంపాల నేను. వాడు ఆల్రెడీ హైదరాబాద్కు వచ్చేసిండు, అందుకే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నాము. ఇదొక 1 month నుంచి స్పై ఆపరేషన్ జరుగుతున్నది డాడీ. నేను ఒక స్పైని. నేను ఏం తాగినావు నాయనా రాత్రి? నువ్వు ఉద్దేశం డాడీ, నీకు అర్థమైతలేదు. నేను కూడా ఒక రా ఏజెంట్ని. రోజు రాత్రికి రా తాగితే రా ఏజెంట్ అయిపోరు నాయనా. అవురా రే, దొరికిందా? ఏందన్నా దొరికేది? నువ్వు చెప్పిన లిల్లీ అనే ఆమె పేరు మీద 3700 అకౌంట్లు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ వి తెలంగాణలో. 200 ఎత్తుకేసరికి కళ్ళన్నీ మండుతున్నాయి నాకు. ఎత్తుకువే, ఇంకా 3500 కదా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? నువ్వు చెప్పిన పని చేయడానికి 45 days టైం పడుతుందన్నా. మళ్ళీ ఎందుకురా తాగిన ప్రతిసారి అన్నా నీ కోసం ఏమైనా చేస్తా, అన్నా నీ కోసం ఏమైనా చేస్తా అంటావు? అంటే ఇప్పుడు అన్నా నేను ఎత్తుకుతా, నువ్వేం చేస్తావు? నేను చాలా బాధలు ఉన్నా ఇప్పుడు. నాకు ఆ పిల్ల దొరుకుతలేదని నాకు నిద్ర పడతలేదు, ఆకలి అయితలేదు నాకు. కేజీ గ్రిల్ చికెన్ దొబ్బి తిన్నావా నా? ఇంకా నీకు ఆకలి ఎడకలైతుంది అన్నా. నా ఒపీనియన్ అడిగితే నువ్వు లవ్ చేయడం అనేది ఏదైతే ఉందో నీ చుట్టుపక్కల వాళ్ళకందరికి పెద్ద స్ట్రెస్ అన్నా. నీ ఒపీనియన్ ఎవడరా అడిగిండు? మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎవరినైనా లవ్ చేస్తున్నారా?
మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలి ఏంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. చీనీ, ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలంటేనే అసహ్యం వేస్తుంది. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగ గారు మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి రిస్క్ ఇంత ఈజీగా చేయగలవు. ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి డౌట్? రాఖీ కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తినవా, అనుమానం తింటావా? రాఖీ ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్ అది. ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా, ఆయన ఏం రేట్ ఇల్లు ఎట్లున్నా? బాబా ఎడికి పోయిండు, పత్తాల రాజా క్లబ్కు పోయినా. మళ్ళా ఈ మధ్య జర లావైనవులే. ఏం చేయాలా మళ్ళా? మా మమ్మీ సాయంత్రం అయితే జాలి పల్లి పకోడీ బఠానీ అన్ని పెట్టిన పుల్లారెడ్డి తెచ్చుకొని కూసుంటది. జిమ్ లోనేమో డీటాక్స్, ఇడికొచ్చి అన్ని తిని రీటాక్స్. కోకోనట్ ఆయిల్ వాడాలా మమ్మీ. కోకోనట్ ఆయిల్ లా క్రేజీ యాంటీ ఫంగల్ ఇంకా బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అరే ఆపురు మీలొల్లి. మిస్టర్ డీజే టిల్లు, ఏ క్లబ్ లో ప్లే చేస్తావు? చత్, ఈ క్లబ్స్ అంతట్లో ప్లే చేయ నేను. స్టూపిడ్ ఫెలోస్ ఇల్లు. మందంతా మాంకలమ్మ జాతర, బోనాలు, శారీ ఫంక్షన్, స్క్రాచ్ ఉంటది మొత్తం. నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నా నేను. బన్నీ, అల్లు అర్జున్. మళ్ళా యాక్చువల్లీ మన కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కలిసిండు. మనము డీజేటీలోనే ఒక పాట కొట్టినాం యూట్యూబ్ లో, చూసినాం. అది చాట్ బస్టర్ అది సాంగ్. అది విన్నాడు, బట్టలు చింపేసుకున్నాడు. అరే టిల్లు గిసోంటి పాటనే కావాలరా భయ్ అన్నాడు. అరే ఇదే తీసుకోన్నా అని చెప్పిన. ఏ లేదురా కొత్తది కొట్టిమన్నాడు. సరే కొట్టిస్తా అని చెప్పిన. ఇంట్రెస్టింగ్. మరి నీ పేరు ఎప్పుడు వెళ్ళలేదే? చెప్పా కదా పేరు నేను కంప్లీట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా. When Martin and I got over there, we found out that Indian people and Mexican people have so much in common, you guys. I'm telling you, it's insane how similar we are, especially the food. The food is so similar. For example, Mexicans love tortillas. Indian people love naan bread, which is a fluffier form of a tortilla. Mexicans love chicken. Indians love chicken. Mexicans love hot and spicy. Indians invented hot and spicy. Most popular drink in Mexico is Fanta. Most popular drink in India is Fanta. Indian people worship cows. Mexicans love barbecues. Lot of similarities. And you will never see an Indian person. Why? He gets in the car. Why did you? कैसा है? क्या कैसा है? कैसा है? तुम्हारा कैसा है? हम अच्छा है. क्या चाहिए? तेरा नंबर हो ना? किसका? तुम्हारा. मेरा क्या नंबर? फोन नंबर. देखो उधर लिखता रहता. सुअर क्या औलाद? उधर क्या देखता, इधर देखता. क्या बोला? सुअर क्या औलाद बोला. किसको? तुम्हारा. मेरे को सुअर क्या औलाद. चेयर में बैठो. चेयर में बैठो. ये 1.5 किलो का आज मुंह पे पड़ता, इंसाफ दिलाता. पागल है. जिंदगी नहीं मिलेगी दोबारा. किसको? बीबी तेरा देवर दीवाना. पागल है क्या? एक सूरज निकला था, एक आंधी आई थी, दिल से रे. निकल जाओ इधर से. రాత్రి పడుకునే టైంకి మెసేజ్ అన్నా అని ఉంటుంది. అయ్యి బాబోయ్ ఏదో నానా అనగానే అన్నా అంటాడు. నానా ఏమైంది? ఇది స్టార్టింగ్లో నానా ఏమైందమ్మా? అన్నా ఏమనుకోకన్నా. చిచి ఏమ్మా ఏంటి? రేపు షూటింగ్ ఉందన్నా
ఓకే అలాగే వెళ్ళి 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 వీడు అన్నా తగలయ్యా వీడు తర్వాత వీడు అన్నా అని మెసేజ్ పెట్టడం మానేసి ఫోన్ చేసాడు డైరెక్ట్గా. పాపం ఏ అవసరం వచ్చిందో అని ఫోన్ ఎత్తేవాడిని. అన్నా అనేవాడు. ఏం కావాలి చెప్పు. స్టేజ్ మారిపోయింది. స్టేజ్ మారిపోయింది. Stages of ఏంటి frustration. ఇప్పుడు రావాలి షూటింగ్కి ఏం పెట్టా పెంట అదే అన్నా రేపు పొద్దున 8ంటికి 8ంటికా నేను ఎక్కడో డిన్నర్లో ఉంటే ఇప్పుడు అన్ని మానేసి పొద్దున 8ంటికి వెళ్ళిపోవాలి. ఇది వెళ్ళింది ఇది అవుతుంది డిస్కషన్. నెమ్మదిగా సడన్గా వాడు వచ్చి అన్నా అన్నాడు. ఏ అన్నా ఫ్లైట్లో ఇది కాదు అదే కదా, ఇది మాకు 100 సార్లు చెప్పాడు. ఈడు అన్నా అని పెట్టాడంటే చాలు బీపీ రైజ్ అవుద్దని 100 సార్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్